తుఫాన్ కారణంగా నీట మునిగిన పంటలకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డప్పల్ నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీచంగ్ తుఫాన్ కరువులతో అల్లాడుతున్న రైతులు, గ్రామీణ పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో కలిసి ధర్నాలో పాల్గొన్న రెడ్డప్పల్ నాయుడు మాట్లాడుతూ, తుఫాన్ వల్ల చేతికి వచ్చే పంట నీట మునిగి రైతులతో పాటు కౌలు రైతులందరూ తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంటతో పాటు ఉద్యాన పంటలు కూడా పూర్తిగా దెబ్బతినడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. నీట మునిగిన పంటలను పరిశీలించేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వెళ్లకపోవడం వారి నైజాం అర్థమవుతుందన్నారు. నష్టపోయిన ప్రతి పంట ఎకరాకు 40,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ విధమైన నిబంధనలు, ఆంక్షలు లేకుండా తడిసిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలన్నారు. కరువు కాటకాలతో రైతు కూలీలు, గ్రామీణ ప్రాంత ప్రజలు అల్లాడుతుంటే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మీనవేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నగర ప్రధాన కార్యదర్శులు సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి సైకిల్ పక్షం ద్వారా జనసేన పార్టీ డిమాండ్ చేస్తాం.